మాట్లాడుతున్నారు సార్. సార్ మీరు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారంటే, మానవత్వ దృక్పథంతో మదర్ తెరీసా గారు, సరే ఆమె ట్రస్టులు పెట్టిందామో వేరే దేశంలో పుట్టిందామో మతం ఏదో అనవసరం సార్. మాలమాది వాళ్ళని మీరు మనుషులుగా చూడకపోతే ఆదరించి బువ్వ పెట్టి ఆశ్రమం ఇచ్చి చదువు నేర్పి మిషనరీలు వందల వేల మంది సార్. నేను కూడా మిషనరీ హాస్టల్లోనే చదువుకున్నా. నేను ఒక్కనే కాదు సార్, రెడ్డిలు చదువుకున్నారు, కమ్మలు చదువుకున్నారు, కుమ్మరోళ్ళు చదువుకున్నారు, గౌన్లోళ్ళు చదువుకున్నారు, మాలోళ్ళు చదువుకున్నారు, మాదిగోళ్ళు చదువుకున్నారు, బంజారా బిడ్డలు చదువుకున్నారు. ప్రతి ఒక్కరు మిషనరీ హాస్టల్లో చదువుకున్నారు తప్ప అక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని నచ్చినటువంటి దేవుని వాళ్ళు నమ్ముకున్నారు సార్. వాళ్ళు శివుని నమ్ముకున్నారా, రాముని నమ్ముకున్నారా, యేసుప్రభుని నమ్ముకున్నారా, అల్లని నమ్ముకున్నారా పక్క పెట్టండి. వాళ్ళు మిషనరీస్ పెట్టి చదువు నేర్పి బువ పెట్టారు సార్. మత మార్పిడుల గురించి మాట్లాడుతున్నారు మీరు. హరే రామ హరే కృష్ణ పెట్టుకొని సౌత్ ఆఫ్రికన్ లాంటి ట్రైబల్ తెగలకు పోయి మత మార్పిడి చేసేది మీరు. మీరు వాళ్ళనేమో మత మార్పిడి చేయొచ్చు, మీరు సనాతన ధర్మం గొప్పది అని చెప్పేసి అక్కడ మత మార్పిడి చేయొచ్చు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని అంటరాలను చూడొచ్చు. విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక తల్లి మానవత్వం హృదయంతో మనుషులను ఆదరిస్తే ఆమె మత మార్పిడి చేసిందంటారు. తుర్కశీలు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మాకేం సంబంధం సార్? మీరు పేష్వా బ్రాహ్మణులు ఏం చేసిరు అన్నది భీమా కోరేగావ్ దగ్గర పోతే మీకు తెలుస్తుంది. వందల వేల మందిని అప్పటి నుంచి మాపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, ఊచకోతకు వస్తున్నారు అని చెప్పేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు సార్. మనోజ్ గారు మీరు చూడండి, సల్లూరి మళ్ళీ రామ్ ప్రసాద్ అన్న సజీవ సాక్ష్యం. రామ్ ప్రసాద్ అడగండి. 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి సార్. కేవలం దళితులనే చంపేశారు సార్. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్రాహ్మణులని తెలంగాణ రాష్ట్రంలో దాడులు చేశారో, చంపారో, కొట్టారో లెక్కలు బయట పెట్టండి. సెన్సెస్ ఇవ్వనండి. ఒక్క కేసు చూపెట్టమనండి. మేము ప్రతిరోజు మినిమం 1-2 కేసులు అయితే మా మీద, 1-2 కేసులు అట్రాసిటీస్ చెప్పండి. కాల్చి బూడిద చేశారండి. తక్కువ కులం బూడిద బొక్కలు కూడా కనిపించకుండా బూడిద చేశారు. మేము రోజు అవమానాలకు గురి అవుతుంటే దాని వాళ్ళపైన దాడులు అంటారు. ఒక్కసారి కుమార్ గారు మాట్లాడతారు. కుమార్ గారు ఇద్దరికి ఎంత కోపం వచ్చిందో చూడండి. మళ్ళీ భారత రాజ్యాంగం గురించి చెప్తారు. క్రైస్తవ మతం ప్రాచుర్యం ఎలా వచ్చిందండి? అయ్యా, భారత రాజ్యాంగం ప్రకారము అందరికి భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే జీవించే హక్కు ఉన్నది. దాని ప్రకారం మేము అంగీకరిస్తాం. భారతదేశంలో ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండే హక్కు రాజ్యాంగం కనిపిస్తుంది. కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా అండి, వాళ్ళిద్దరికి అంత కోపం వచ్చిందే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ. అరే మళ్ళీ ఒక్క నిమిషం ఆగు. మేము ఒకటే అంటున్నామండి, ఈ రోజు మా బాధ ఇంకా కొట్టించుకుంటున్నాం. కాశ్మీర్ పండిట్లు అనే వాళ్ళు ఈరోజు ఢిల్లీలో పార్టీ దొడ్లు గడుగుతున్నారు. రమ్మనండి చూపిస్తా. రిక్షాలు దొక్కుతున్నారు. రమ్మనండి చూపిస్తా. ఇదే శామనని, ఇదే రామప్రసాద్ తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్తా. నా సొంత ఖర్చుతో తీసుకెళ్ళి చూపిస్తా. అంత తీరస్థితిలో బ్రాహ్మణులు దిగజారిపోతున్నా మేము మా వృత్తుల్ని మేము కాపాడుకుంటూ మేము ఏదో మా బతుకుతుంటే మమ్మల్ని ఎందుకు అవమానిస్తారు? మమ్మల్ని ఎందుకు మీ రాజకీయాల్లో మీ కుట్రల్లో భాగస్వాములు చేస్తారు అనేదే మా ప్రశ్న. అక్కడ మందకృష్ణ మాటల్లో మీకు అవమానం అనిపించిందా? అంటే ఆయన అంటుంది ఎందుకండి అబ్దుల్ కలాం గారికి ఎందుకండి? మరి అబ్దుల్ కలాం గారిని ముస్లిం రాజులు అట్లా చేసింటే మరి అబ్దుల్ కలాం గారిని ఎందుకు బీజేపీ ప్రభుత్వం గుర్తించి ఇది చేసిందండి, రాష్ట్రపతిని చేసిందండి? సార్, బీజేపీ ప్రభుత్వం గురించి మీరు చెప్పకండి. ఇప్పుడు ఎంఐఎం కూడా గౌరవించుకుంటారు. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు మాకు వద్దు. పార్టీ గురించి కాదులే, శ్యామ్ అండ్ కుమార్ ఇద్దరికి పార్టీ గురించి కాదులే కానీ మేము రాజకీయాల గురించి కుమార్ గారు, మీరు మదర్ తెరీసా మీద చేసిన వ్యాఖ్యలను ఫస్ట్ రిటర్న్ తీసుకోండి. మీరు మదర్ తెరీసాకి 1979 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1980 లో భారత రత్న వచ్చింది. పద్మశ్రీ తీసుకోండి, మేము కూడా తీసుకుంటాం. పద్మశ్రీ ఇచ్చిర్రు, నోబెల్ ప్రైజ్ వచ్చింది, భారత రత్న అవార్డు వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వాలు ఆయన చెప్తున్నట్టుగా, ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆ ప్రతినిధి చెప్తున్నట్టుగా మతాన్ని పెంపొందించడానికైనా, సర్వీస్ పేరుతో మతం పెంపొందించడానికైనా ఈ అవార్డులను ఇచ్చింది. ప్రభుత్వం గుర్తించలేదంటారా? దీంట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. మీకు ప్రభుత్వాలు అండి, ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేస్తే ఆన్సర్ ఉండవు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా అడిగితే తప్పు అయిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు మమ్మల్ని ఎలా చెప్తున్నారంటే మేము మాట్లాడితే తప్పు, వాళ్ళు మాట్లాడితే రామ.
కాదండి, మీరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడండి. సార్. మదర్ తెరీసా సర్వీస్ అవమానిస్తున్నారు. ఎవరు అడుగుతారండి? శ్యామ్, ఒక్క మాకు నిమిషం. రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చింది? కుమార్ గారు మాట్లాడిద్దాం. కుమార్ గారు నేను ఏమన్నా అంటే మా మీద కేసు పెట్టమని ఇచ్చింది నీకు. మేము మాట్లాడితే ఏమని ఇచ్చావు? నువ్వు తిడతావు, తిట్టా పడమని ఇచ్చింది. ఇదే రాజ్యాంగంగా? రాజ్యాంగం సమానతమైన హక్కులు ఉన్నాయా? ప్రతి మానవుడు సమానమంటున్నారా? లేనప్పుడు మేము నిన్ను తిట్టితే కేసు, నువ్వు మమ్మల్ని ఏమన్నా కేసు లేదు. ఇది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటున్నాం కదా. మేమేమి మిమ్మల్ని తిట్టట్లే కదా. తిట్టినా కూడా మీరు కేసు పెడితే పడుతున్నాం కదా. పడిన కేసుల్లో ఉన్నాం కదా. కానీ మేము ఎప్పుడు కూడా దళితులకు వ్యతిరేకం కాదు. అలా అని మీరు మమ్మల్ని వ్యతిరేకించుకోకండి. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, బ్రాహ్మణ దళితులు కలిస్తేనే రాజ్యాంగం మొత్తం భారతదేశం పునర్వ్యవస్థీకరణ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. రైట్, ఒక్కసారి ఇదే- పబ్లిక్ ఇదే కాలర్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కుమార్ గారు, లో పబ్లిక్ కాలర్ ఒక ఉన్నారు. నిమిషం. పబ్లిక్ ఒక కాలర్ నిమిషం. వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ విజయవాడ, ఆయన మాట్లాడతారు. వెంకటేశ్వరరావు గారు. సార్, వెంకటేశ్వర గారు నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అంటే నమస్తే అండి. ఈ మన ఆర్టీవీ యజమానికి కూడా నాకు కృతజ్ఞతలు అండి. ఇది పెట్టారు కదా ఈ ప్రోగ్రాము. హలో, వినిపిస్తోంది, మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్ పెట్టారు కదా. ప్రోగ్రామ్ పెడితే గొడవ పెట్టుకున్నట్టుంది కానీ అది మాట్లాడుకున్నట్టు లేదండి. వాళ్ళు వాళ్ళ వర్షం చెప్తున్నారు. ఇచ్చేదంటారు. ఇవన్నీ కాదు. వాళ్ళ మదర్ తెరీసా తీసుకొచ్చారు మళ్ళా ఇక్కడికి. ఏదైనా ఉంటే బ్రాహ్మణ్స్ ఉంటే బ్రాహ్మణ్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నప్పుడు గొడవ ఎందుకండి? ఇంకా చెప్పండి. రాజ్యాంగం ఉంది, 78 సంవత్సరాలు చిల్లర అయిపోయింది. మన రాజ్యాంగం ప్రకారం బీసీలు కావచ్చు, మొత్తం ఎస్సీ ఎస్టీలు కావచ్చు రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్నారు. వీళ్ళు బ్రాహ్మణ్స్ ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదండి. అవును. దీని గురించి ఇంత చర్చలు అవసరం అంటారా? పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేయడం తప్ప. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు కదా. లేదు, మందకృష్ణ మాదిగా మీకు బహుశా తెలిసే ఉంటుంది. ఆయన నాకు తెలుసండి. నేను ఉన్నదే సుందరాబాద్ ఉన్నది. మీడియా సమావేశం పెట్టి వాళ్ళు కొంత ఆగ్రహం వెలగక్కిరు. మాకు రక్షణ చట్టం కావాలి, మమ్మల్ని చంపేస్తున్నారు, ఇన్ని రోజులుగా పాటుగా మేము అణగదొక్కుపడుతున్నాము, మమ్మల్ని కూడా ఫైనాన్షియల్ స్టేటస్ గా చూసి మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈజ్ దట్ నీడెడ్? అది నిజంగా అవసరం ఉందా అనే రకంగా డెఫినెట్ గా మీకు కొంత అవగాహన ఉంది. అవగాహన లేని వరకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే రాంప్రసాద్ గారు ఆయన దళితుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడతారు, కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు. సో అందరం కలిసికట్టుగా పోరాడదాం, మాకు రావాల్సిన హక్కులు మేము సాధించుకుంటాం, మీకేం కావాలో మీరు కూడా అడగండి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ అనేది వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తండ్రి తాతలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పురోహితం వాళ్ళు చేసుకుంటున్నారు. దాని గురించి మనకి అనవసరం. మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ ద్వారా మనం లబ్ధి పొందుతున్నాం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. ఈ గొడవలు పెట్టుకొని మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా సార్ దాంతో? ఓకే, సో మీరేమంటారు ఇప్పుడు? అంటే మందకృష్ణ నేను ఏమంటున్నానంటే మొత్తము అందరూ కలిసిమెలిసి మన భారతదేశాన్ని ఒక అగ్రగామిగా చూడాలన్నదే నా కోరిక. రైట్, గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండి. ఓకే రైట్, కుమార్ గారు కంక్లూడ్ చేయండి, ఇక క్లోజ్ చేద్దాం. నేను ఒకటే అడుగుతున్నా అండి. మీరు ఉత్తరప్రదేశ్ లో మాయావతి చేసింది దళిత బ్రాహ్మణ కోఆర్డినేషన్ లో రాజ్యాధికారం రాజకీయ సాధించింది. పార్టీలు పేరు తీసుకురావద్దంటారు, మీరు మళ్ళీ మాయావతి అంటారు. అదే మీ మరి పార్టీ నేను అసలు పేరు నా మాట వినవైనా అన్న, నేనేం తిట్టట్లేదన్నా నిన్ను. మీరు నా మాయావతి మాట గారి గురించి విను. మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శ్యామ్, ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఇక కుమార్ గారు కంక్లూడ్ చేయండి. శ్యామ్బాయి నువ్వు ఆగన్నా, నేనేం అడుగుతున్నాను, నేనేం మాట్లాడుతున్నాను విను. వింటే నాకు తిట్టు. తర్వాత నీకు తిట్టే హక్కు ఉంది, మాకు తిట్టకూడదని హక్కు ఉంది. ఏం చేద్దాం? See, ఎవరికి తిట్టే హక్కు లేదులే, ఎవరికి తిట్టే హక్కు లేదు. కాదు తిట్టే వాళ్ళు నేను తిడితే కేసు అండి, వాళ్ళు తిడితే కేసు లేదు. అదే భారత రాజ్యాంగం. లక్షల సంవత్సరాలు తిట్టిరు. మేము రాజ్యాంగం 75 సంవత్సరాల నుంచి వచ్చి రవికుమార్ గారు, మీరు ఇండైరెక్ట్ గా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్లు మాట్లాడుతున్నారండి. మీరు పౌరోహిత్యం చేసుకుంటే చాలా షార్ప్ అనుకుంటున్నారు. ఆ ధోరణి అయితే రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా అయితే ధోరణి లేదో అది మానుకోనండి. ఇప్పుడు మీరు తిడితే మాకు కేసు కాదు, మేము తిడితే మీకు కేసు అయితే అంటున్నారు కదా. ఇండైరెక్ట్ గా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఆ చట్టం ఏది మామూలుగా రాలేదండి. అంటరానితనం నిర్మూలించబడ్డదని ఆర్టికల్ 17 వచ్చింది. అయినా కానీ మీరు మమ్మల్ని వివక్షత చూస్తున్నారు. దాడులు జరుగుతున్నారని ప్రత్యేక చట్టం వచ్చింది. దాన్ని మీరు వక్రీకరించకండి.
మీకు ఉంది చట్టం, మాకు లేదంటుండు. మేము ఉంటే Right, right. Thank you. అదే అంటున్నా. సో ఇక్కడ రాజ్యాంగం అందరికీ సమానమే. ఒకరు తిడితే వాళ్ళు కేసు పెడతారనో, తిట్టకపోతే కేసు పెట్టరు, ఇవన్నీ కూడా నాకు తెలిసి అట్లా ఈజీగా ఉండదు. అంత తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అదంతా వేరే విషయం. తర్వాత అప్లిఫ్ట్మెంట్ కోసం వచ్చినటువంటి రిజర్వేషన్స్, అప్లిఫ్ట్మెంట్ కోసం వాళ్ళ హక్కుల కోసం వచ్చినటువంటి ఆ చట్టాలు డెఫినెట్గా రాజ్యాంగం మనం రక్షించాల్సిందే, వాటిని పాటించాల్సిందే. అట్లా అని చెప్పి వాళ్ళకే కాదు, రాజ్యాంగంలో మనకు ఉండాల్సిన హక్కులు కూడా ఉంటాయి కదా. ముందుకు తీసుకెళ్లడం కోసం మన రాజ్యాంగ పెద్దలు, నిపుణులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని హక్కులను మాత్రం ఇచ్చాడు, కల్పించాడు. అది మనం ముందుకెళ్ళాలి అంతే తప్ప దాంట్లో వీళ్ళు భాగం అవుతారా? కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుపడాలా, బాగుపడకూడదా? కేవలం ఈ బాబునోళ్ళు మాత్రమే బాగుపడాలా? చెప్పమనండి ఆయనని. కుమార్ గారు డిస్కనెక్ట్ అయిపోయింది అయింది. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ శ్యామ్ గారు, అండ్ థ్యాంక్ యూ కుమార్ గారు. సో చాలామంది వ్యూవర్స్ కూడా కాల్ చేశారు. థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఏదేమైనా ఈ చర్చ ఇంకా కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి మందకృష్ణ మాదిగ మాటలతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ ఒకసారి. అసలు మందకృష్ణ మాదిగ ఏం మాట్లాడో చూద్దాం. దానికి కౌంటర్గా అటు బ్రాహ్మణ సంఘాల రియాక్షన్ ఏంటో కూడా చూద్దాం. అది శ్రీకృష్ణ మందిరమై నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను హిందూ మందిరాల్లో ముందు, హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? నేను అంటున్నా, ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం, బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజా వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు అక్షయకత్వం, పౌరోహిత్యం, బ్రాహ్మణ కుల వృత్తిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఇది మా ప్రథమ డిమాండ్. అర్చకులుగా కొనసాగుతున్న బ్రాహ్మణేతరులు ఎవరున్నారో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళు పొందుతున్నటువంటి ఆ సర్టిఫికెట్ ద్వారా పొందుతున్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ రక్షణ కోసం వెంటనే ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఏ విధంగా చట్టం ఉందో అదేవిధంగా మాకు కూడా చట్టం తీసుకొచ్చి బ్రాహ్మణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. అవసరం వస్తే చట్టాన్ని కృష్ణమాదికి చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బాగు చేసి అట్రాసిటీస్ బ్రాహ్మణులకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.